జిలాట్స్ అనే విడ్రాల్స్ ఎలా పెట్టాలనేది నేను చూపిస్తాను. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ముందు మీ ఐడి పాస్వర్డ్ ఉంటుంది కదా, సో ఐడి పాస్వర్డ్తో లాగిన్ చేయాలి. సో మన ఐడి ప్లస్ మన డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది. సో టాస్క్ ఇన్కమ్ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ డాష్బోర్డ్ గురించి చెప్పాను. సో ఇక్కడ మన డీటెయిల్స్లో ఇప్పుడు నా వ్యాలెట్లో 1700 ప్లస్ ఇన్కమ్ ఉంది. సో నేను ఇందులో విడ్రాల్ ఎలా పెట్టాలనేది లైవ్లో నేను విడ్రాల్ అనేది చూపిస్తాను. విడ్రాల్ చేయాలంటే మనం ఫస్ట్ ముందుగా చేయాల్సింది 2 డైరెక్ట్ స్పాన్సర్స్ కంపల్సరీ మ్యాండేటరీగా మీకు ఉండాలి. అంటే ఇద్దరిని రెఫర్ చేయాలి. ఇద్దరి మీద మన రెఫరల్ ఇన్కమ్ ఉంటుంది, రోజు సెల్ఫ్ ఇన్కము, మన టీమ్ వాళ్ళు చూసిన వాటి మీద యాడ్స్ ఇన్కమ్ ఉంటుంది. సో విడ్రాల్ చేయాలంటే లాగిన్ అయిన తర్వాత మీరు ఇక్కడ రైట్ సైడ్లో ఉన్నటువంటి ఈ 3 లైన్ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ లైన్ మీద టచ్ చేయగానే మీకు ప్రొఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది. అంటే డాష్బోర్డు, ప్రొఫైల్, మై టీమ్ ఇవన్నీ వస్తుంది. సో ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాల్సింది ప్రొఫైల్. సో ప్రొఫైల్ మీద టచ్ చేయగానే మళ్ళీ కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది. ఆ ఆప్షన్లలో మీరు ఎడిట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని ఉంటుంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి. ఎడిట్ బ్యాంక్ డీటెయిల్స్ అవుతుంది. అకౌంట్ డీటెయిల్స్, అకౌంట్ హోల్డర్ నేమ్, మీ పేరు, బ్యాంక్ నేము, బ్రాంచ్ నేము, మీ పాన్ కార్డు ప్లస్ ఐఎఫ్ఎస్సి కోడ్, ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. రైట్. సో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కింద అప్డేట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇది వద్దనుకుంటే ఈ 2 ఆప్షన్ మీరు ఎంటీగా పెట్టేసండి, వదిలేసి అప్డేట్ కొట్టగానే మీకు అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఈ 3 లైన్స్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఆప్షన్స్ ఓపెన్ అవుతుంది. అప్పుడు మీరు రావాల్సింది మై ఎర్నింగ్ ఆప్షన్కి రావాలి. ఓకే. సో మై ఎర్నింగ్స్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు 1 టైం రెఫరల్ ఇన్కమ్, సెల్ఫ్ టీమ్ ఇన్కమ్ ఇవన్నీ ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీరు విత్డ్రాల్ చేయాలనుకుంటున్నారు కాబట్టి 4th ఆప్షన్ విత్డ్రాల్ అమౌంట్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ విత్డ్రాల్ అమౌంట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే. సో నా దగ్గర ఇప్పుడు ఎంత వ్యాలెట్లో 1700 ప్లస్ అమౌంట్ ఉంది. సో ఇక్కడ సెలెక్ట్ అమౌంట్ అడుగుతుంది కదా, సో ఇక్కడ మీరు ఎంత విత్డ్రాల్ చేయాలనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో నాకు అవసరం లేదు, బట్ మీకు చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1000 రూపీస్ విత్డ్రాల్ అంటే ఇక్కడ ఆప్షన్లలో మనకి ఏంటంటే న్యూమరిక్ నెంబర్స్ అన్నీ కూడా ఈజీగా ఉండేటట్టు పెట్టింది కంపెనీ. సో ఇప్పుడు నేను 1700 నా దగ్గర ఉంది, నేను 1000 విత్డ్రాల్ పెట్టినా. రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్ రేపు ఎల్లుండి పెట్టుకోవచ్చు నేను. అంటే ఇట్లా మనము విత్డ్రాల్ అనేది తీసుకోవచ్చు. ఎందుకంటే చిన్న అమౌంట్ డిజిట్లో లేదంటే పంపించడం కష్టం ఉంటుంది కాబట్టి కంపెనీ ఈ విధంగా ఆప్షన్ పెట్టింది. లేదంటే మీరు వ్యాలెట్ టు వ్యాలెట్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. సో నేను 1000 పెట్టాను, 1700లో 1000 తీసేస్తే ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఎంత ఉందనేది చూపిస్తుంది. ప్లస్ ఇక్కడ విత్డ్రాల్ టైప్ అంటే మీకు ఏ టైప్ ఆఫ్ విత్డ్రాల్ కావాలి. సో విత్డ్రాల్ టైప్లో చూడండి ఐఎన్ఆర్ అంటే మీకు టోటల్ అమౌంట్ కావాలంటే ఐఎన్ఆర్, ఓకే ఐఎన్ఆర్. సో ఐఎన్ఆర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిక్వెస్ట్ అమౌంట్ అని క్లిక్ చేయండి. సో ఈ రిక్వెస్ట్ అమౌంట్ అనేది మీకు మార్నింగ్ 6 AM నుంచి మధ్యాహ్నం 12 PM వరకే ఉంటుంది. కాబట్టి మీరు ఈ టైంలోనే విత్డ్రాల్ పెట్టాలి. ఈ టైం మిస్ అయితే మీరు వ్యాలెట్ టు వ్యాలెట్ పంపించుకోవచ్చు. సో దాని గురించి నేను రిక్వెస్ట్ విత్డ్రాల్ కొడుతున్నాను. రిక్వెస్ట్ విత్డ్రాల్ కొట్టగానే విత్డ్రాల్ రిక్వెస్టెడ్ సక్సెస్ఫుల్లీ. సో దీన్ని ఓకే కొట్టండి. సో మీరు విత్డ్రాల్ ఎలిజిబిలిటీ అయిపోయినారు. సో రోజుకు ఒకటే విత్డ్రాల్, మళ్ళీ ఉంది అనేసి మళ్ళీ కొట్టకండి. సో రోజుకు ఒకటే విత్డ్రాల్ కాబట్టి ఒకటే విత్డ్రాల్ పెట్టి మీరు మళ్ళీ నెక్స్ట్ విత్డ్రాల్ తీసుకోవాలంటే నెక్స్ట్ డే విత్డ్రాల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి, మీరు ఇలా విత్డ్రాల్ అనేది తీసుకున్నారు కాబట్టి మీకు విత్డ్రాల్ ఆప్షన్ సెకండ్ టైం షో అవ్వదు. టైం అయిపోయినా కూడా మీకు ఇలానే వస్తుంది కాబట్టి నెక్స్ట్ డే విత్డ్రాల్ పెట్టవచ్చు. లేదు ఆ రోజు మీరు విత్డ్రాల్ పెట్టడం మర్చిపోయినారు బట్ మీకు ఎమర్జెన్సీ ఉంటే మీరేం చేయాలంటే సేమ్ ఈ 3 లైన్స్ మీద రైట్ సైడ్ కార్నర్ మీద క్లిక్ చేయండి. వ్యాలెట్ ఆప్షన్కి వెళ్ళండి. సో మీకు ఇన్కంలో ఉన్న ఈ యొక్క ఇన్కమ్ని వ్యాలెట్ని టాప్అప్ బ్యాలెన్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. సో టాప్అప్ బ్యాలెన్స్లో కన్వర్ట్ చేసుకున్న అమౌంట్ ఏం చేయొచ్చు అనుకుంటే వేరే ఐడి యాక్టివేషన్కి వాడచ్చు. లేదంటే మీ టీంలో ఎవరికైనా ఈ టాప్అప్ ఫండ్ కావాలంటే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ముందు మీకున్న అమౌంట్ని మీరు టాప్అప్లో కన్వర్ట్ చేసుకోవాలి. దాని తర్వాత ట్రాన్స్ఫర్ ఐడి టు ఐడి అని కొట్టాలి. సో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి అమౌంట్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఐఎన్ఆర్ విత్డ్రాల్ పెడితే 10% డిడక్షన్ ఉంటుంది. వ్యాలెట్ పంపించుకుంటే 5% డిడక్షన్ వేరే యాక్టివేషన్ వాడుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్స్ అగైన్.